హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈ వీడియోలో మనం ముఖ్యమైన సిటీలు వాటి యొక్క నిక్ నేమ్స్ తెలుసుకుందాం. సో ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ తెలంగాణ చూసినట్టయితే త్రిలింగ దేశం అని, అలాగే హైదరాబాద్ ని సిటీ ఆఫ్ ప్యారిస్ అని, సిటీ ఆఫ్ నిజామ్స్ అని పిలుస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే భారతదేశ అన్నపూర్ణ అని, ఎగ్ బౌల్ ఆఫ్ ఏషియా అని, అలాగే కీ టు ద సౌత్ ఇండియా అని, దక్షిణ భారతదేశ రత్నగర్భ అని పిలుస్తారు. ఇక కేరళ విషయానికి వస్తే స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని, గాడ్స్ ఓన్ కంట్రీ అని, అలాగే ఎవర్ గ్రీన్ సిటీ ఇన్ ఇండియా అని త్రివేంద్రం సిటీకి పిలుస్తారు. ఇక కేరళలోని కొచ్చిన్ని క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీ అని పిలుస్తారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కోయంబత్తూర్ను, ఆక్స్ఫర్డ్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా అని తిరునెల్వేలిని, అలాగే క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్ అని ఊటీని పిలుస్తారు. ఇక తమిళనాడులోని మదురైని సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని, స్లీప్లెస్ సిటీ అని పిలుస్తారు. ఇక చెన్నై చూసినట్టయితే ఆటోమొబైల్ సిటీ ఆఫ్ ఇండియా అని, హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. అలాగే ఇంకొన్ని చూసినట్టయితే బ్యాంకింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని, గేట్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారు. బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని, స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా అని, అలాగే సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మహారాష్ట్ర చూసినట్టయితే క్వీన్ ఆఫ్ డెక్కన్ అని పూణేని పిలుస్తారు. అలాగే ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా అని నాగ్పూర్ని పిలుస్తారు. ముంబై వచ్చేసి భారతదేశ ఆర్థిక రాజధాని అని, భారతదేశ వాణిజ్య రాజధాని అని, అలాగే సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్ అని, గేట్వే ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక మధ్యప్రదేశ్ను సోయా రీజియన్ అని, మినీ ఇండియా అని పిలుస్తారు. గుజరాత్ విషయానికి వస్తే బనియన్ సిటీ ఆఫ్ ఇండియా అని వడోదరను, కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అదేవిధంగా పవర్ హబ్ ఆఫ్ ఇండియా అని, గుజరాత్లోని సూరత్ని సిటీ ఆఫ్ డైమండ్స్ అని పిలుస్తారు. రాజస్థాన్ చూసినట్టయితే పింక్ సిటీ ఆఫ్ ఇండియా అని జైపూర్ను, బ్లూ సిటీ మరియు సన్ సిటీ ఆఫ్ ఇండియా అని జోధ్పూర్ను, సిటీ ఆఫ్ లేక్స్ సరస్సుల నగరం అని ఉదయ్పూర్ని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్కి వచ్చేసి షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని, అదేవిధంగా సిటీ ఆఫ్ నవాబ్స్ అని లక్నోని పిలుస్తారు. ఇక ఉత్తరప్రదేశ్లోని వారణాసిని సిటీ ఆఫ్ లైట్స్ అని పిలుస్తారు. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే ల్యాండ్ ఆఫ్ బ్లాక్ డైమండ్స్ అని అసన్సాల్ను పిలుస్తారు. అదేవిధంగా సిటీ ఆఫ్ జాయ్ అని కలకత్తాను పిలుస్తారు. సిటీ ఆఫ్ ప్యాలెసెస్ రాజభవనాల నగరం అని కూడా కలకత్తాను పిలుస్తారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దాను మ్యాంగో సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. బీహార్ విషయానికి వస్తే ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్ అని నలందాను పిలుస్తారు. ఇక అస్సాం చూసినట్టయితే సిటీ ఆఫ్ బ్లడ్ ఇన్ ఇండియా అని తేజ్పూర్ని పిలుస్తారు. గేట్వే ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా అని గౌహటిని, అదేవిధంగా టీ సిటీ ఆఫ్ ఇండియా అని దిబ్రూగర్ని పిలుస్తారు. ఉత్తరాఖండ్ యోగా క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని డెహ్రాడూన్ని పిలుస్తారు. అదేవిధంగా అడ్వెంచర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని, అదేవిధంగా క్వీన్ ఆఫ్ హిల్స్ అని ముస్సోరిని పిలుస్తారు. జార్ఖండ్ స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని జంషెద్పూర్ని పిలుస్తారు. అదేవిధంగా భారతదేశపు పైకప్పు అని, రూఫ్ ఆఫ్ ఇండియా అని చోటా నాగపూర్ పీఠభూమిని పిలుస్తారు. అదేవిధంగా హెవెన్ ఆఫ్ ఇండియా అని జమ్మూ కాశ్మీర్ని, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కాశ్మీర్ని పిలుస్తారు. సూర్యుడు ఉదయించే రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా సూర్యుడు అస్తమించే రాష్ట్రం వచ్చేసి గుజరాత్. ఇక సిటీ ఆఫ్ రోజెస్ వచ్చేసి చండీగఢ్ని పిలుస్తారు.